కానీ చాలామందికి హృదయం మీద దెబ్బ తగులుతూ ఉంటుంది. కొంతమంది మోసం చేస్తూ ఉంటారు, కొంతమంది నమ్మించి మోసం చేస్తుంటారు, వంచన చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో చాలా ఒత్తిడికి గురవుతుంటా. కొన్ని సందర్భాల్లో నేను చచ్చిపోయిన బాను, ఎందుకోసం ఎవరి కోసం బ్రతుకుతున్నానని హృదయంలో వేదన పడుతూ ఉంటా. ఇలాంటి వాళ్ళందరితో ప్రభు అంటున్నాడు, ప్రభు సమీపంలోనే ఉన్నాడయ్యా, నీకు దగ్గరలోనే ఉన్నాడు, భయపడకడు అంటున్నాడు. మరి నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయమంటున్నాడు, విజ్ఞాపన చేయమంటున్నాడు. చేసి ఆ ప్రార్థనలో నుంచి వచ్చిన శక్తి నీ హృదయానికి కావలిగా ఉంటుంది అంటున్నాడు. నా ప్రియమైన వారులారా, నిజమే, హృదయం బాగోలేనప్పుడు మనం ఒంటరిగా కూర్చుంటాం, ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈరోజు ఇంకా నీ హృదయంలో ఎలాంటి వేదన నిన్ను తాకకుండా ఉండాలి అంటే మీ హృదయములకు, మీ తలంపులకు దేవుడు కావలిగా ఉండబోతున్నాడు.